హాయ్ అండి. షార్ట్ హ్యాండ్స్ కుచ్చులతో సీతారామం హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కటింగ్ వీడియో అయితే షార్ట్ వీడియోలో ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. మన వీడియోస్లలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు యూజ్ అనిపించింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి ముందుగా అయితే హ్యాండ్ కట్ చేసాం కదా, లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకోవాలి. రెండు కూడా ఎక్కడ కూడా బుగ్గలాగా ఇవ్వకుండా క్లాత్ అతుక్కునే విధంగా ఈ విధంగానైతే స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా జస్ట్ 1 ఇంచులో 1.5 ఇంచులో మాత్రమే కుచ్చులన్నీ దగ్గరికి ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలి. అంతేగాని ఒక 4-5 ఇంచులు వచ్చేలాగా మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఒక దగ్గర కుచ్చులాగా ఉంటేనే ఈ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. కుచ్చులన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా 4 ఇంచెస్ వెడల్పుతో హ్యాండ్ పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి అయితే నేను మెజర్మెంట్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ విధంగా ఉన్న లైనింగ్ క్లాత్ మీద హ్యాండ్ రెడీ చేసుకొని కుచ్చులు పెట్టుకున్నది పెట్టేసుకోవాలి. సీదా వైపు పెట్టుకొని దానిపైన మెయిన్ క్లాత్ అనేది, శారీలో వచ్చిన మెయిన్ క్లాత్ అనేది వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం కుచ్చులు పెట్టుకున్న దానికి థ్రెడ్ ఉంటుంది కదా, అది కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ ఉండేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైనుండి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకొని ఇలా లైనింగ్ వైపు కూడా లోపల సైడు ఇలా ఒక స్టిచ్ అనేది సాఫ్ట్గా అనుకొని ఎక్కడ కూడా క్లాత్ అనేది బుగ్గల్లాగా రాకుండా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకొని ఇది లోడింగ్తో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా అయితే సన్నదే కదా, మనకు లోడింగ్ కంటే కూడా ఇలా స్టిఫ్గా ఉంటుంది 4 మడతలు హ్యాండ్ దగ్గర అనేసి నేను ఇలా అయితే స్టిచ్ వేసాను అనమాట. హ్యాండ్ అయితే రెడీ అయింది కదా, ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర కుచ్చు వస్తేనే మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ రెడీ అయిపోయినట్టు. అయితే మనము ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 1 ఇంచు షోల్డర్ మీద అటువైపు ఇటువైపు 1 ఇంచు ఉండేలాగానైతే కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. 1 ఇంచు దాటకూడదు అనమాట. మనకి ఓన్లీ షోల్డర్ దగ్గర మాత్రమే కుచ్చు వచ్చేలాగా పెట్టుకుంటే ఈ హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంటాయి. నేను ఇక్కడ బోట్ నెక్ బ్లౌజు ప్రిన్స్ కట్ అనమాట. ఆ కటింగ్ కావాలి అనుకుంటే, ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరీగా. మీరు పెట్టే కామెంట్స్కి నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎంతవరకు యూజ్ ఉందన్నది ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసారు కదా, ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కుచ్చులు అనేవి ఒకవైపు ఉండేలాగానే పెట్టుకుంటే మనకు పఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ అయితే.